మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటిది తనిఖీలంటేనే ఒక హంబక్. వాస్తవంగా భారతదేశంలో మెడికల్ కాలేజీలు ఒక పెద్ద గేమ్ నడుపుతున్నాయి. పాఠాలు చెప్పేవాళ్ళు 10 మంది, రికార్డులో చూపెట్టేది 30 మంది లెక్క ఉంటుంది అనమాట. అక్కడ వివిధ సబ్జెక్టులకి దొరకరు. అప్పుడప్పుడు గెస్ట్ లెక్చరర్స్ని తీసుకొచ్చి చెప్పించేసి మమా అనిపించేస్తున్నటువంటి పరిస్థితి అనేక మెడికల్ కాలేజీల్లో ఇదే ఉంది. అదే తనిఖీలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఉంటారు, రికార్డులో కూడా ఉంటారు. విడిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు, ఎవరు హాస్పిటల్ వాళ్ళు నడుపుకుంటుంటారు, ఎవరి వ్యవస్థలు వాళ్ళు నడుపుకుంటుంటారు. కేవలం ఇట్లాంటి వాళ్ళని సమీకరించి ఒక రోజుకి అట్లాగా ఇన్స్పెక్షన్స్ వచ్చిన టైంలో వీళ్ళు చేసినందుకు గాను ₹1,00,000 దాకా ఇస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా వచ్చి ఆ రోజున అటెండెన్స్ వేయించుకుని పోతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇట్లా సమీకరించేటటువంటి వ్యక్తి హరిప్రసాద్ అనే అతనట. ఇతను వైసీపీ సింపథైజర్ అట. అతన్ని ఇప్పుడు అతని ఇంట్లో సోదాలు చేసిందన్న. అట్లాగే టోటల్గా 2 రాష్ట్రాల్లో అనేక మందిని పట్టుకుంది సిబిఐ. వాస్తవంగా వీటి మీద కేసు దర్యాప్తు చేస్తోంది.